తెలుగుదేశం పార్టీలో పదవులకు తొలి నుంచి డిమాండ్ ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పదవుల కోసం పోటీ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం పదవుల కోసం డిమాండ్ రేంజ్లో ఉంది. ఇందుకు ప్రధాన కారణం గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో పలువురు టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమందైతే బయటకు రావడానికి భయపడిపోయారు. తప్పుడు కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టింది. దీంతో అలా ఇబ్బందులు పడిన వారంతా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో సహా 2 విడతలుగా నామినేటెడ్ పదవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలకు పదవులిచ్చారు చంద్రబాబు. అయితే 3వ లిస్టు ఎప్పుడనే చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో 2 సార్లు పదవులు అనుభవించిన వారికి పదవులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి వారు పై స్థాయి పదవులకైనా వెళ్లాలి, లేదంటే ఖాళీగా అయినా ఉండాలని సూచించారు. అంతే తప్ప మరోసారి అదే పదవి ఆశించడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే పార్టీ అని లోకేష్ వ్యాఖ్యానించారు. పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా పాలిట్ బ్యూరో స్థాయికి రావాలని భావిస్తారని, అలాంటి వారికి సీనియర్లు తప్పకుండా అవకాశం ఇవ్వాలని లోకేష్ సూచించారు. 2 సార్లు పదవులు అనుభవించిన వారు గౌరవంగా తప్పుకుంటే తర్వాత వాళ్లకు అవకాశం వస్తుందన్నారు. అలాగే పదవులు అనుభవించిన వాళ్లు పై స్థాయికి వెళ్లాలని సూచించారు. ఈ రూల్ తనకు కూడా వర్తిస్తుందన్నారు. 2 సార్లు పదవులు అనుభవించిన తర్వాత ఒక్కసారి పక్కన ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం, పార్టీ పదవుల కోసం చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారని, జనవరి నెలాఖరు నాటికి అన్ని పదవులు భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో పార్టీలో ఎవరికి పదవులు వస్తాయో ఎవరికి రావో క్లారిటీ ఇచ్చేశారు లోకేష్. ఇక పదవులపై ఆశలు పెట్టుకున్న వారు మరో నెల రోజులు ఆగాల్సిందే.